మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇవాళ రూమ్లో ఊరగాయ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఊరగాయ చేస్తారు కదా జనరల్గా, మేము హాస్టల్లో ఊరగాయ చేస్తున్నాం. ఇట్లుంటుంది అనమాట మేము ఊరగాయ చేస్తే. ఇవన్నీ ఏంటంటే ఆవాలు పిండి దొరకలేదు, అందుకే ఇలా మేమే పిండి చేసామన్నమాట మొత్తం. అందుకే ఇంత రచ్చుంది. మిగతావన్నీ షాప్లో దొరికాయి, నో ప్రాబ్లం. ఇవన్నీ చూసి భయపడద్దు. శుద్ర పూజ కాదు, ఊరగాయ పచ్చడి. సో మనం ఇప్పుడు కప్పు కొలతలు తీసుకొని యూట్యూబ్లో చూసి చేస్తున్నాం అనమాట. ముక్కలు కూడా ఈక్వల్గా ఉండవు, ఏదో అలా కట్ చేసాం. ఇవన్నీ పార్క్లో నుంచి దొబ్బేసిన మ్యాంగోస్ అనమాట. నియర్లీ 2.5 కప్స్ వచ్చాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. తెలిస్తేనే మనకి వంటలు రావు, ఇంకా యూట్యూబ్ నుంచి కాపీ అంటే ఇంకేమాత్రం ఉంటుందో మీరే చూసుకోవాలి. వేయడానికి మనసు రావట్లేదు. ఎక్కువ అయిపోదా? 2 కప్పుకి 1 కప్పు వేయాలి. దానికన్నా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. చాలే, ఉప్పు చూసుకొనైనా తర్వాత వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మెంతిపిండి. మెంతిపిండి ఈజీగా దొరికేసింది గాయస్. ఆవు పిండి దొరకడానికి కష్టపడ్డాము బాగా, ఘోరంగా. ఇనఫ్ ఇనఫ్. మా ఇష్టం వచ్చిన కొలతలు వేస్తున్నాం, ఏమవుద్దో మాకు తెలీదు. ఇప్పుడు ఆవు పిండి అనమాట, కష్టపడి దంచిన ఆవు పిండి అనమాట. మేము చేదు వస్తుందంట ఇలా వేస్తే, కానీ వేరే ఆప్షన్ లేదు. అదిగో మా ఫ్రెండ్ దంచింది, మేము నేను దంచా అని చెప్పు అంట. మిక్సీ లేదు కదా, దంచడం అనేది అంత ఈజీ కాదు, నేను ఒప్పుకుంటా. బట్ స్టిల్ అది కొంచెం ఆవు పిండి వేస్తుంది, చేదు రాకుండా కొంచెమే అన్నమాట. అరే మంచిగా ఉన్నది వేయలేదేమో. ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో మాకు తెలీదు. లెట్స్ గివ్ ఇట్ ట్రై. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటే నువ్వు చెప్పు. నాకు ఎందుకో ఫ్లాప్ అయింది అనిపిస్తుంది. నాకు హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఆయిల్ వేస్తూ కలుపుకోవడమే. ఆయిల్ ప్యాకెట్ వెల్లుల్లి ఆయిల్ వేసిన తర్వాత కాదు, మళ్ళీ ఒకసారి డౌట్ అనమాట, యూట్యూబ్లో చెక్ చేసుకుని రీచెక్. చిన్న మామిడికాయ కదా, ఎక్కువ రోజులు ఉండవు.
ఇనఫ్ ఇనఫ్ ఇనఫ్. ఏదో డిజాస్టర్ లా ఉంది. అంటే కారం ఎక్కువ ఇస్తాము. కారము బయట కారం కదా, ఎక్కువ మంట ఉండదు, వేసేయడమే ఎక్కువ అని చెప్పి అందరు చెప్పారని వేసాను. ఉండదు, కలరే అదంతా. కలర్ బయట కారం కాబట్టి కలర్. చూడ్డానికి మాత్రం అచ్చం ఆవకాయ బయట వాళ్ళు పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూసి నేర్చుకోండి గైస్. హాస్టల్లో కూడా ఊరగాయలు పెట్టుకోవచ్చు, మీరు చూసి నేర్చుకోండి. హాస్టల్లో కూడా ఊరగాయలు పెట్టుకోండి. పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేస్తున్నాం కదా, అంత సీన్ లేదు. మేము పార్క్కి వెళ్ళి టైంపాస్గా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మామిడి చెట్టు ఉంటే కాయలు కోసాం అనమాట. సో ఎక్కువ ఉన్నాయి కదా, పుల్లగా ఉన్నాయి, ఏం తింటాం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. 100 రూపీస్ పెట్టి వారానికి ఒక బాటిల్ తీసుకుంటున్నాం. ప్రియా పచ్చడి, శ్వేత పచ్చడి అని చెప్పి ఒక్కటి కూడా మంచిగా ఉండట్లేదు. సో ఇదేగా మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉంటే ఇంకా చేసుకుంటూనే ఉంటాం కాయలు తెచ్చుకొని. ఇది ఫ్లాప్ అవుతే ఇంకా నోరు మూసుకొని సైలెంట్ కూర్చోవడం. ఒకసారి ఛానల్లో చూద్దాం ఎంత వచ్చిందో. ఆయిల్ ఎక్కువ వేసారా తక్కువ వేసారా? ఆయిల్ ఫ్లోట్ అవ్వాలి. ఈ గంట కింద కావలేదు అసలు. అదే తీస్తుంది. ఈ హాస్టల్లో సామాన్లు ఉండవు గైస్, ఇదే పెద్ద ప్రాబ్లం. గంటలు కూడా లేవు సరిగ్గా, మనకు కావాల్సినప్పుడు ఏది దొరకదు. ఏది పడితే అది పెట్టకూడదు, పాడైపోతుంది. ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి. ఆవకాయ పెట్టే అంత పెద్దవాళ్ళం అయిపోయాం. కలిపే బిజీలో వీడియోకి మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు గైస్. ఆవకాయ కలుపుకోవడానికి బీటెక్లో నాగ్పూర్ వచ్చి సిఎస్సి చదవాలన్నమాట. ఆవకాయ కలుపుకోవాలంటే అంతే కదా జాను, చెప్పు. చేసుకోవాలంటే జేఈ మెయిన్స్ లో సీట్ కొట్టాలి గాయస్. సీట్ కొడితే ఇక్కడ ఒక గది ఇస్తారనమాట మనకి, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఆ గదిలో మీకు నచ్చినట్టు ఊరగాయ పెట్టుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. సో అది మ్యాటర్. ఇప్పుడు దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తామో చెప్తే షాక్ అయిపోతారు. ఆ 3 డబ్బాలు ఇటు జరుగు. ఇదిగో వారానికి 100 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టుకుంటున్నాం అని చెప్పాం కదా. ఇవన్నీ నీట్గా కడిగి వాష్ చేసి క్లీన్గా దీంట్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. హాస్టల్ సరికి ఇలాగే ఉంటుంది మరి. హ్యాండ్తోనే కలుపుకున్నాను. కారము బయట కొన్నాం కదా, ఎలాగో మంట ఉంటుందని వేస్తాం గైస్ ఇష్టం వచ్చినంత. ఇదేమో చూడ్డానికి రెడ్గా ఉంది, మరి అది కలర్ మహిమో లేకపోతే ఏంటో తెలియట్లేదు.
చాలా చాలు. ఉప్పు సరిపోలేదంట గైస్, టేస్ట్ చేసి చెప్పారు ఇప్పుడే మాకు. ఫైనల్లీ చేత్తో కలుపుతున్నా, ఆ గరిటలతో అవ్వట్లేదని చెప్పి. మన ఖర్చు అంటే పికిల్కి ఇప్పుడు మామిడికాయలు అయితే ఫ్రీగా వచ్చాయి. కారము ఇవన్నీ కలిపి ఒక 170 అయినాయి అనుకుంటా. 170 ప్లస్ ఆయిల్ ఒక 80. దగ్గరగా మన బడ్జెట్ 300లో అయిపోతుంది గైస్. మామిడికాయలన్నీ కొట్టేసినవి కాబట్టి 300 లోపు అనమాట మన బడ్జెట్ అయితే. సో 300 లోపు మనం పికిల్ పెడుతున్నాం. నాకు తెలిసి ఇది ఒక 1/2 kg వస్తుంది అనుకుంటా, 500 grams వస్తుంది. కాయలు అయితే 900 grams ఏవో ఉండే అనమాట. సో ఆ వేస్ట్ అంతా పోతుంది కాబట్టి మాకైతే 1/2 kg వస్తుంది, 500 grams వస్తుంది. సో వెల్లుల్లి ఇలా విడిగా అమ్ముతారనమాట మా దగ్గర వెజిటేబుల్ షాప్లో. ఆల్రెడీ వాళ్ళే పీల్ చేసి అమ్ముతారు. సో మనం ఇదంతా పీల్ చేయలేము కాబట్టి ఆవు పిండికే ఎక్కువ కష్టపడిపోయామని చెప్పేసి మేము వేస్తున్నాము. ఇన్స్టెంట్గా చేసేది తెచ్చుకున్నాం. వెల్లుల్లి ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందంట. వేసేనా? ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అంట. మరి ప్యాకెట్ వేసేసాను గైస్. మామిడి ముక్కలు ఎన్ని ఉన్నాయి, వెల్లుల్లి కూడా అన్నీ ఉన్నాయి. అయితే చిన్న చిన్న మ్యాంగోస్ అయినా కూడా నైఫ్ అస్సలు తెగలేదు, గట్టిగా ఉన్నాయి అసలు ఘోరంగా. టేస్టింగ్ టైం. ఎలా ఉంది? ముగ్గులో పెట్టేసుకున్నా గైస్, మండిపోతుంది. హోలీ ఆడదాం మీకు అర్థమైందా టేస్ట్? టేస్ట్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటే అర్థమవుతుంది. అదే ఇది 12 hours నానాలంట గైస్, దగ్గరగా అదే ఊరాలంట. పక్కన పెట్టాలి, వాటి క్లీన్ చేసి ఫిల్ చేసి పక్కన పెట్టాలి. సో ఇది కనుక వీడియో అప్లోడ్ చేశానంటే మామూలుగా ట్రోల్ చేయరు నన్ను మా తెలుగు వాళ్ళే. నువ్వు అప్పుడే ఊరగాయలు కూడా పెడుతున్నావు హాస్టల్లో అని. మా ఇంట్లో వాళ్ళైతే చదువుకోవడానికి వెళ్ళి ఊరగాయలు పెట్టుకుంటూ కూర్చున్నావు అంటారు. యూట్యూబ్లో పికిల్స్ ఫేమస్ అవుతున్నాయి కదా, పికిల్స్ అమ్ముదామని కాదు, ఇదంతా సెటప్. ఏదో టైం ఫైనల్గా అడిగేసాము. ఇదే అవసరం లేదంట, మన డబ్బాలకి అడగాల్సిన పని లేదు, పడేసుకోవచ్చు. ఈ గిన్నెలోనే ఊరబెట్టచ్చు అంట. స్టీల్ ప్రాబ్లం లేదంట, అల్యూమినియం అయితే పాడైపోతుందంట. స్టీల్లో ఓకే అని చెప్పారు ఆంటీ. సో దీంట్లో చూడాలి, అది సంగతి. ఊరగాయ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. హాస్టల్లో ఊరగాయ అంటే ఇలా ఉంటుంది అన్నమాట, ఇంత చెత్త ఉంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో అయినా ఇలాగే అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఫైనల్గా పికిల్ పెట్టడం అయితే అయిపోయింది గైస్. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆల్సో హాస్టల్లో ఊరగాయ ఎలా పెట్టాలో మన వీడియో చూసి నేర్చుకొని మీరు కూడా అందరు ఊరగాయలు పెట్టడం స్టార్ట్ చేయండి. రాకపోతే ట్రై చేయొద్దు, వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉంటేనే స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టి వేస్ట్ చేయొద్దు, మాలాగా లిమిట్గా పెట్టండి. బాయ్.